ఒకసారి ఇలా బంగాళాదుంప వేపుడిని ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 ఎండుమిర్చి, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూను మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకొని స్టవ్ ఆపేసి వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సర్ జార్ తీసుకొని మిక్సర్ జార్లోకి వేసుకొని ఇలా కోసు పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలూని తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని సాల్ట్ వేసుకొని బాయిల్ చేసి పీల్ తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ పసుపు, అలాగే స్లైసెస్గా కట్ చేసుకున్న 1 ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కచ్చాపచ్చా దంచుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు, మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పొటాటోస్ని కూడా వేసుకొని తగినంత సాల్ట్, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక వేస్తే టేస్టీగా ఉండి ఆలూ ఫ్రైని సైడ్ డిష్గానే కాదు చపాతీలకు కూడా